అన్నం పరబ్రహ్మ స్వరూపమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించుకోవటం ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతుందని వివరించారు. గుంటూరు లాలాపేట పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కేసరి వెంకట సుబ్బారెడ్డి సుబ్బులు దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహోన్నతమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు మరి గుడిలో స్వాములకి సద్ది కార్యక్రమము కేసరి సుబ్బులు గారు అలాగే ఆదినారాయణ గారు ప్రతి ఒక్కళ్ళు కేసరి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు. అన్నదానం ఇది నాకు తెలిసి నేను ఇది 3వ సంవత్సరం రావటం చాలా సంతోషం. ఏదైనా దానం మంచిది అని అంటే అది అన్నదానం మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే దేవుడికి అత్యంత ఇష్టమైనది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అనను, కానీ భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత చాలు అని చెప్తాము. ఆ అన్నదానం పెడుతున్నారు, నిజంగానే చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలి. వాళ్ళు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఆకలి తీరిన వాళ్ళు అన్నదాన సుఖీభవ అని అంటారు. ఖచ్చితంగా ప్రతి అన్నం దానం చేసేవాళ్ళు కానీ లేకపోతే తినేవాళ్ళకి కూడా నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి. అలాగే సుబ్బులు గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 29వ తారీఖు శుక్రవారం ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అయ్యప్పలకు స్వామి మాలేశ్వరులకు అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా వచ్చేసారు. యూపీలు కూడా మన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా గారు వచ్చింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా గుంటూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లల పాపలు దినదిన దెబ్బతిందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరాము. అందరం బాగుండాలా, మనం బాగుండాలా, కుటుంబాలందరికీ మంచిగా జరగాలని ఆ స్వామి వేడుకొని ఈరోజు భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ భోజన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం కాబట్టి మీరందరూ కూడా మీడియా వాళ్ళకు కూడా మా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం. లాలాపేట వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా స్వాములకి ప్రతి ఒక్కళ్ళకి భోజనం చేయాలి అని చెప్పేసి చేపించాలని చెప్పేసి ఏర్పాటు చేసి ఈ గుడిలో ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా వారిద్దరం మా ఆధ్వర్యంలో ఎంతమంది 2,000 మంది 3,000 మంది కాడి నుంచి 2,000 మందికి భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తురాలకు కూడా మా స్వాములకి ప్రతి ఒక్క స్వామికి కూడా స్వాములు వచ్చి తృప్తిగా భోంచేయండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరూ కూడా మమ్మల్ని భోంచేసి ఆశీర్వదించి మీరు చల్లంగా ఉండాలి మీ కుటుంబం అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. అంతకు మిన్నగా నా స్వామి ఏడుగొండల స్వామి నా యందునున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయాలంటే మేము ఆ స్వామి దైవాలనే మేము చేస్తున్నాం. మాకైతే ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా ఉండాలి. నా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు కూడా మా బావలు కానీ మా అక్క చెల్లెళ్ళం కానీ అందరం చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు సంతోషం.